మా తాడి చెట్ల బజార్లో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేశారు రోడ్లు. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రోడ్లు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక అందరూ. ఇప్పటికైతే అమల్లోకి వచ్చినాయి. మా వాడకట్టు మొత్తం చాలా హ్యాపీ. తొందరగా ఈ పనులన్నీ పూర్తి అయిపోయి కొత్త రోడ్లో నడవాలని కోరికగా ఉంది. అండ్ ఈ పనులన్నీ చేస్తున్నందుకు బోండమ్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు మన ఎమ్మెల్యే బోండమ్మ గారు. ఈరోజు విజయడాసి వెనకమాల తాడి చెట్ల బజార్లో దాదాపు 2 దశాబ్దాల క్రితం వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్డు కుంగిపోయి మన డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా పనిచేయక చాలా ఇబ్బందులు పడతా ఉంటే ఇటు పక్క చూసిన నాదులే లేదు. ఈయన కనీసం ఈ వీధులను పట్టించుకున్న నాదులే లేదు గత ప్రభుత్వంలో. నువ్వు ఎన్నికల సమయంలో బోండమ్మ గారు ప్రచారంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కొత్త సీసీ రోడ్డు, కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ వేస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం 30 లక్షల రూపాయల నిధులు విడుదల చేసి ఈ తాడి చెట్ల బజారు 3 వీధుల్లో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైను, నూతన సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అంతేకాదు మా డివిజన్ నాయకత్వం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజా సమస్యలు కనుక్కుంటున్నాం. ప్రజా సమస్యలు కనుక్కొని మన ఎమ్మెల్యే బోండమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. మాకు ఈ స్థానికంగా ఉన్న సమస్యలన్నిటి మీద సంపూర్ణ అవగాహన ఉంది, కార్యాచరణ ఉంది. ఎలా ఆ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే బోండమ్మ గారి నేతృత్వంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. ప్రజలందరూ మీరు కూడా గమనించాలా, మనకి అందుబాటులో ఉండే నాయకులు ఎవరు, నిత్యం మన సమస్యను పరిష్కరిస్తున్న నాయకులని మీరు కూడా గమనించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గొట్టాలు మార్చారు, అప్పుడు నేనున్నాను, చార్నాలు అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొత్తగా మళ్ళా వేస్తున్నారు పగలగొట్టి. ఏదైనా ఇప్పుడు బాగుంది బాబు. బోండమ్మ మహేశ్వరరావు గారు గెలవంగానే వేపిస్తారు. ధన్యవాదాలు.